హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 48 డేస్ మెడిటేషన్ కంప్లీటెడ్ సెలబ్రేషన్ అన్నమాట. ఈ ఈవెంట్ వచ్చేసి 6 months బ్యాకే జరిగింది. కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం పట్టింది, ఎందుకంటే పాపతోనే టైం సరిపోయింది. ఇది వచ్చేసి 48 డేస్ మెడిటేషన్ పెట్టుకున్నాం మేము ఇంట్లోన. ఆ 48 డేస్ మెడిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలాగే శాకాహారి ర్యాలీ కూడా చేయించాం. ఫస్ట్ వీడియో చూసేయండి, లాస్ట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సరే మమ్మీ, సైడ్ సరే సరే వచ్చినామా అంటే వస్తాను వెళ్ళమ్మా. వస్తానండి. మీనా మేడం వస్తున్నారు. ವೆಲ್ಕಮ್ ಹೇಳ್ತಾ ಎಲ್ಲರೂ ಶಾಖಾಹಾರಿ ಭಾಗವಹಿಸ್ಬೇಕು, ಬರ್ಬೇಕು, ಎಲ್ಲರೂ ಹೊರಗಡೆ ಬರ್ಬೇಕು. ಮನೇಲಿ ಸರ್ ಮಾಸ್ಟರ್ని ವೆಲ್ಕಮ್ చేయాలి. ಒಂದು ನಿಮಿಷ ಅಕ್ಕ ಮಾಡ್ತೀನಿ. అంత పెద్దలు మీరు ఇది చేయద్దండి. మా నాన్న ఆంధ్ర నుంచి వచ్చినారు వాళ్ళు, ఈరోజు హాస్పిటల్కి అని వచ్చినారు. ర్యాలీ ఉందని ఇంకా నాన్న ఉన్నానంటే అంటించండి, మమతతో అంటించండి. తాత కూడా అంటుంది. కాళ్ళకండి సార్ పట్ల ಸಸ್ಯಹಾರ ಜಗತ್ತು, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಾಸ್ತ್ರಜ್ಞರ ಜಗತ್ತು, ವಸುದೈವಿಕ ಕುಟುಂಬಕ ನಿರ್ಮಾಣ ಶಿಲ್ಪಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಸುಭಾಷ್ ಪತ್ರಿಜಿಯವರ ಸತ್ಸಂಕಲ್ಪದಲ್ಲಿ ಹಿರಿಯ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ ಶ್ರೀಮತಿ ಮಮತಾ ಮೇಡಮ್ನವರ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ 48 ದಿನಗಳ ಕಾಲ ಅಖಂಡ ಧ್ಯಾನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆದು ಆ ಒಂದು ವಿಜಯೋತ್ಸವದ ಕಾರ್ಯಕ್ರಮದ ಅಂಗವಾಗಿ ಈ ದಿನ ನಾವು ಸಸ್ಯಾಹಾರ ಜನಜಾಗೃತಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂದಾಳತ್ವವನ್ನು ವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ಮಮತಾ ಮೇಡಮ್ನವರು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಹೇಳಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಎಲ್ಲರಿಗೂ ಬಂದಿರೋಕ್ಕೋಸ್ಕರ. ನಾವಿವತ್ತು ಈ ಧ್ಯಾನವನ್ನು 48 ದಿನಗಳ ಧ್ಯಾನ ಮುಗಿಸಿರೋ ಕಾರಣ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಧ್ಯಾನ ಜಗತ್ತಿನ ಬಗ್ಗೆ ಮತ್ತು ಶಾಖಾಹಾರ ಜಗತ್ತಿನ ಬಗ್ಗೆ, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತಿನ ಬಗ್ಗೆ ಪ್ರಚಾರ ಮಾಡೋಣ. ಧನ್ಯವಾದ. ದೇವರಿದ್ದಾರೆ.
ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ತೀರಾ? నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. మేము మెడిటేషన్లోకి వచ్చి 8 years అవుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మేము సత్యవతి మేడం దగ్గర ధ్యానం నేర్చుకున్నాము. వాళ్ళ ఇంట్లో 48 days మెడిటేషన్ ఉండిందనమాట. అప్పుడైతే మేము ధ్యానం నేర్చుకున్నాము. ధ్యానం అనేది చాలా ఈజీ అయినది. మనం తీసుకునే శ్వాస మీద మరి వదిలే శ్వాస మీద గమనించడమే ధ్యానం. దీనికి ఎలాంటి నిబంధనలు ఉండవు. మరి శాకాహారిగా మారడం తప్ప. మేము మా ఇంట్లో పిరమిడ్ కట్టి 5 years అవుతా ఉంది. సో అప్పుడు మేము 48 days మెడిటేషన్ క్లాస్ పెట్టుకొని శాకాహారి ర్యాలీ చేద్దామని అనుకున్నాం. కానీ అది ఇప్పుడు జరిగింది. శాకాహారి ర్యాలీ అంటే అందరూ వెజిటేరియన్స్గా మారాలి అని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ స్లోగన్స్ చెప్తూ అందరికీ ధ్యానం మరియు శాకాహారం గురించి చెప్పడమే ర్యాలీ అనేది. మా అక్క 7 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే ఈ 48 days ధ్యానం చేసుకొని ర్యాలీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ర్యాలీ వల్ల కొంతమంది అయినా శాకాహారిగా మారుతారని అనుకుంటున్నా. మీకు ఇంకా ధ్యానం గురించి శాకాహారం గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా దాని గురించి అంతా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరైనా మారుతారని అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ప్రాణాహింస చేయకండి. ప్రాణాహింస మహాపాపం.